హాయ్ అండి, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు 1 pot రసం రైస్ చేస్తున్నాను అనమాట. కుక్కర్లో పెట్టేసి దానికి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆవాలు వేసాను, తర్వాత ఇంగు వేసాను. గట్టిగా ఉంటుంది కదండి, గడ్డగా ఆ ఇంగు వేసాను. కొంచెం కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లి దంచి వేసాను. ఒక టమాటో సన్నగా తరిగి పెట్టుకుంది. ఇప్పుడు రసం పొడి వేసుకోవచ్చండి, మన దగ్గర ఉండేది. లేదంటే మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మెంతులు దంచి వేస్తున్నాను అనమాట. నేను ఇన్స్టెంట్గానే వేస్తానండి రసం పొడి. నేను చేసి పెట్టుకోండి అనమాట. ఎందుకో నాకు నచ్చదండి అది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటాను, ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దామండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, రైస్కి సరిపడా ఉప్పు, తగినంత వాటర్ అండి. అంటే మనం పొంగల్కి ఎలాగ వాడుకుంటామో ఆ వాటరు అలాగే వేసుకోవాలన్నమాట. నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నాను అనమాట. మొత్తము ముక్కాలు రైస్, పావు పప్పు తీసుకున్నాను. తర్వాత వాటర్ వచ్చి ఒక చింతపండు రసము 1 గ్లాస్ అనమాట, పల్చగా. చిన్న లెమన్ సైజ్ అంత తీసుకున్నాను అనమాట. దాన్ని పిండేసి నీళ్ళు 1 గ్లాస్ అయ్యేట్టుగా చూసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. అంతే, రెడీ అయిపోతుంది. సాల్ట్ అది సరి చూసుకొని లిడ్ పెట్టేద్దాం. వెయిటర్ వేసామండి, లిడ్ పెట్టేసి వెయిట్ చేద్దాము ఉడికేంత వరకు. మూడు సౌండ్లు వచ్చిందండి, ఇంకొక సౌండ్ వచ్చినాక ఆఫ్ చేసేద్దాము. ఇది నేను స్పూన్ ఇలాగ పెట్టేస్తానండి, ఎందుకంటే పైకి పొంగకుండా ఉంటుందని నేను ఒక చిట్కా చూశాను అనమాట. అది ట్రై చేశాను. ఈరోజు అయితే అస్సలు పొంగలేదండి. సో రైస్ కొంచెం స్మాష్ చేసుకుంటే పిల్లలు బాగా ఈజీగా తింటారండి. మనం కూడా ఇది ఉప్పు అది సరి చూసుకొని ఇంకా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవటమేనండి. ఇలాగా కొంచెం స్మాష్ చేసామంటే బాగా సాఫ్ట్గా ఉంటుందండి. ఒక్క బొట్టు నెయ్యి వేసుకొని తిన్నామంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయకుండా ఉంటే. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, మాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 1 pot rasam rice ready.